10వ తరగతి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం సామల సదాశివ గారు రచించడం జరిగింది. దీనికి వచ్చేసి కోడు సామాన్యులు. కలేజా మూవీలోని సదాశివ అనే సాంగ్ ఎవరి భాషలో వాళ్ళు పాడడం జరుగుతుంది. ఎవరి యాసల ఎవని భాషల వాడు రాయాలే అని అన్నది కాళోజీ నారాయణరావు. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియకు చెందింది. దీనికి వచ్చేసి కోడు పాఠశాలలో పిల్లలకు వ్యాసాలు రాయమంటే ఎవరి భాషలో వాళ్ళు రాయడం జరుగుతుంది. వ్యాస ప్రక్రియ అంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సమగ్రంగా ఆకట్టుకునేటట్టు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం లక్షణం. ఈ పాఠం వచ్చేసి సదాశివ గారు రచించిన తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. సామల సదాశివ గారు రచించిన రచనలు ఇప్పుడు చూద్దాం. రచనలు వచ్చేసి ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్రజ్ రుబాయి, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు. ఈ రచనలకు వచ్చేసి కోడు సామల సదాశివ. సదాశివ అనే సాంగ్లో సాహిత్య పదాలు ఉంటాయి. అమ్రజ్ రుబాయి అనే దానికి అమ్మ బాయిలు ఇద్దరు శివ వద్దకు వెళ్ళారు. సదాశివ సాంగ్ పాడినాక హీరో మారుతాడు కదా, అదే మలయ మారుతాలు అని అనుకోవాలి. సదాశివ అనే సాంగ్ అందరికీ యాదే ఉంటుంది. సదాశివ అనే సాంగ్ సంగీత శిఖరాలను అధిరోహించడం జరిగింది. ఇవి రచనలు. అమ్రజ్ రుబాయిలు అనే అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద పురస్కారం అనేది రావడం జరిగింది. తర్వాత స్వర లయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుని పోయేటట్లు ఉండటం జరుగుతుంది.